ఏదేమైనా మా అంజలి ఎంగేజ్మెంట్ ఏర్పాట్లన్నీ నిజంగా బ్రహ్మాండంగా చేసావు బద్రి. నేను నిన్ను మెచ్చుకుంటున్నాను బద్రి. ఏజీ గారు కూడా మెచ్చుకున్నారు. ఆయనే మెచ్చుకున్నారంటే నువ్వు నిజంగా ఏర్పాట్లు బాగా చేసినట్టే. థ్యాంక్స్. అప్పుడే ఏమైంది? ముందు పెళ్ళుంది. కరెక్ట్, బాగా గుర్తు చేసావు. ఎలాగో ఎంగేజ్మెంట్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసావు కాబట్టి పెళ్లి ఏర్పాట్లు కూడా నీ చేతుల మీదుగానే చేయాలి. తప్పించుకోవడానికి వీల్లేదు, నిద్రపోవడానికి అసలే వీల్లేదు. మీరేమంటారు? అవును, అయినా అతన్ని రిక్వెస్ట్ చేసేదేంటి? తప్పకుండా చేస్తాడు. ఏంటి బద్రి, మాట్లాడవే. సాకులు చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేయొద్దు. తోడబుట్టిన అన్నలా దగ్గరుండి మరి అరేంజ్మెంట్స్ చేయాలి. చేస్తాడులే. ఏంటిది? చెయ్యి విరగ్గొట్టి వెళ్ళాలా? నా తల పగలగొట్టాలని చూసింది నువ్వే కదా? కాస్త కూడా గాయం లేదే, ఓన్లీ నిద్ర మాత్రమే వచ్చిందా? ఎంగేజ్మెంట్ సక్సెస్ అయిందని చాలా సంతోషపడుతున్నావు. ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఎవ్వరూ చెడగొట్టకుండా అంజలి ఎంగేజ్మెంట్ ని జరిపించేశాం. పెళ్లి కూడా అలాగే జరుగుతుంది. ఎంగేజ్మెంటే అయ్యింది, పెళ్లి కాలేదు. అందుకింకా టైం ఉంది, నాకింకా అవకాశం ఉంది. నీకు ఏ అవకాశం దక్కకుండా చేయడానికి నేనున్నాను. ఈ పెళ్లి జరుగుతుందని ఆశపడుతున్నావా? జరగదని నువ్వు భ్రమపడుతున్నావా? జరగదో, జరిగి తీరుతుంది. నన్ను నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. అవును, చాలా తక్కువ అంచనా వేస్తున్నాను. ఈసారి నేనంటే ఏంటో తెలిసేలా చేస్తా. నువ్వే దగ్గరుండి అంజలి మెడలో పెళ్లి కొడుకుతో తాళి కట్టించేలా చేస్తాను. నాతోనే సవాల్ చేస్తున్నావా? ఇక్కడుంది బద్రి, నీ ఎదురుగా ఉన్నది భాను. చూస్తా, చూడు.
అంజలి పెళ్లి తర్వాత భానుకి విడాకులు అన్న ఒప్పందంలో ఎలాంటి కరెక్షన్ లేదు. అంజలి, ఎక్కడున్నావు? మీ నాన్న కంటే నీకు పెళ్లి నిశ్చయం అయిందన్న ఆనందం ఊరుకోవే, ఏడోకు. అసలేం జరిగిందో చెప్పు. నేను పెళ్లి చేసుకోనమ్మా. ఏం మాట్లాడుతున్నావే? పెళ్లి చేసుకోకపోవడం ఏంటి? నాకు ఈ పెళ్ళొద్దమ్మా. వద్దా? వద్దనడమేంటే? బంగారం లాంటి సంబంధం, ఆస్తి అంతస్తు హోదా మర్యాద, ఇలాంటి సంబంధం పోతే మళ్ళీ వస్తుందా? పైగా ఏజే గారు స్వయంగా చేస్తున్న పెళ్లిది. నిశ్చితార్థం కూడా అయిపోయాక ఇప్పుడు చేసుకోను వద్దు అంటావేంటే? మతిగాని పోయిందా? అక్క జీవితం పోతుంది. ఏంటి? నా పెళ్ళైపోతే అక్క జీవితం నాశనం అయిపోతుంది. అవునమ్మా, బావగారు నాన్నతో మాట్లాడుతుంటే నేను విన్నాను. నా పెళ్లి జరిగిపోతే బావగారు అక్కకి విడాకులు ఇచ్చేస్తారమ్మా. నా వల్ల అక్క జీవితం నాశనం అవ్వటం నాకు ఇష్టం లేదు. అందుకే నేను పెళ్లి చేసుకోను. ఇంత జరిగిందా? సరే ఊరుకో, నువ్వేడవకు. పిచ్చి మొహమా, ఇందులో నీ తప్పే ఉంది. నువ్వు చేసిందే ఉంది. మీ బావగారికి భానుకి మధ్య గొడవలు నీ వల్ల ఏమన్నా వచ్చాయా? నువ్వేమన్నా వాళ్ళ మధ్య దూరం పెంచావా? అన్నిటికీ అదే కారణం. దాని చేతులారా అదే దాని జీవితాన్ని నాశనం చేసుకుంది. దాని తొందరపాటు వల్లే ఇవాళ దాని కాపురం నవ్వులు పాలయ్యే స్టేజ్లో ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండి హాయిగా కాపురం చేసుకోవే అని నెత్తి నోరు బాదుకుని మరీ చెప్పా. వింటేగా? ఇప్పుడు చూడు, పెళ్లి పెటాకులై విడాకుల దాకా వచ్చింది. ఎవరు చేసిన తప్పులకి వాళ్లే శిక్ష అనుభవించాలి.
బాధపడుతూ ఉంటే నేను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఎలా ఉండగలనమ్మా? అందుకని ఏం చేస్తానంటావు? నేను పెళ్లి చేసుకోను. అప్పుడు ఏజే భానుకి విడాకులు ఇవ్వడన్న గ్యారంటీ ఉందా? వాళ్ళు కలిసి హాయిగా కాపురం చేసుకుంటారన్న నమ్మకం ఉందా? విడిపోవాలి, విడాకులు తీసుకోవాలి అని ఏజే నిర్ణయం తీసుకున్నాక నీ పెళ్లి జరిగినా జరగకపోయినా వాళ్ళ మధ్య దూరం మాత్రం తరగదు. కాబట్టి దాని గురించి ఆలోచించి నీ జీవితం పాడు చేసుకోకు. ఎవరి ఏడుపు వాళ్లే ఏడవాలి, ఎవరికి ఆకలేస్తే వాళ్లే తినాలి. పిచ్చి పిచ్చి ఆలోచనలు, త్యాగాలు మానేసి ఇదిగో ఈ పాలు తాగి పడుకో. అర్థమైందా? ఏ పనైనా చేసే ముందు కొంచెం ముందు వెనక ఆలోచించాలి. ఆలోచించాను కాబట్టి నీ మీద పడకుండా అడ్డుపడ్డాను. నేను ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అంజలి పెళ్లి తర్వాత భానుకి విడాకులు అన్న ఒప్పందంలో ఎలాంటి కరెక్షన్ లేదు. నన్ను వదిలేస్తారా? విడాకులిచ్చి మా ఇంటికి పంపించేస్తారా? నేనంత పెద్ద నేరం చేశానా? నేను వెళ్ళిపోతే మీరు బేకారి అని ఎవరిని తిడతారు? రోజుకో 2 సార్లైనా మీరు ఎవరిని కసురుకుంటారు? మీరు తిట్టినా కసురుకున్నా, పురుగును చూసినట్టు చూసి చేదరించుకున్నా, ఏనాడైనా నేను మనసులో పెట్టుకున్నానా? వెంటనే దులిపేసుకున్నాను కదా. ఇలా ఎన్నన్నా పడే పెళ్ళాం ఎవరికి దొరుకుతుంది చెప్పండి? ఈ హిట్లర్కి మాత్రమే దొరుకుతుంది. నేను రొయ్యల రాజుగారి కూతురుగా ఆ ఇంట్లో ఉండను, ఉండలేను. ఈ హిట్లర్ గారి పెళ్ళంగానే ఉంటాను. విడాకుల విషయంలో మీరు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని నాకు ఒక నమ్మకం కావాలి.
మనసులో నా మీద ఇంత ద్వేషం ఉందని తెలిసేసరికి మొదటిసారి నా గుండె ఆగిపోయినట్లుంది. తెలుసా మీకు? మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నారు, కానీ నాకు ఈ రాత్రి కాళరాత్రే. నా జీవితంలో ఈ రోజంత బాధ ఏనాడు పడలేదు. మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? మృదువైన స్వరమా ప్రేమ, పదునైన స్వరమా ప్రేమ, బదులీయగలవా దైవమా? కోనేటి కలువా ప్రేమ, కన్నీటి కొలువా ప్రేమ, బతికించు చలువా ప్రేమ, చితిపేచు సిలువా ప్రేమ, ఎడబాటు పేరే ప్రేమ, పొరబాటు దారే ప్రేమ, బదులీయమంటే మౌనమా? బాను, నేను మార్చుకోలేనా? ఇది పురాణ కాలం కాదు. ఏ కాలమైనా సరే మనిషి మనిషిని కట్టి పడేసేది తాళి అనే బంధమే, ప్రేమగా పెంచుకున్న అనుబంధమే. కేవలం తాళి కట్టినందుకే కాదు, నేను అతని మీద ప్రేమ పెంచుకున్నాను. ఆ ప్రేమ నేను వదులుకోలేను. ఆ భానుమతేనా మాట్లాడేది? ఆస్తి రాసిస్తాను, పెళ్లి చేసుకో అన్నా ఏజేని నీ ఆస్తి వద్దు, నువ్వు వద్దు అని తెగేసి చెప్పినా ఆ భానుమతివేనా నువ్వు? అవును, అప్పుడు నాకు ఏజే ఏంటనేది తెలీదు. మొదట్లో ఇద్దరం అపార్థాల్లోనే ఉన్నాం. ఇప్పుడు నేను ఏజే మనస్తత్వాన్ని అర్థం చేసుకుని రియలైజ్ అయ్యాను. అతనితోనే నా జీవితం అనుకున్నాను. అతను కూడా రియలైజ్ అవుతాడని ఆశపడ్డావు. ఇప్పుడు ఆ ఆశ నిరాశ అయింది. నీకు ఇంట్లో స్థానం లేదనుకుంటున్నాడు. నీ చెల్లెలి పెళ్ళైన మరుక్షణం నీ చేతిలో విడాకుల కాగితాలు పెట్టి సంతకం చేయమంటాడు. అప్పుడేం చేస్తావు?
లేదు. ఆ ముగ్గురు కోడళ్ళ కుట్రల్ని తట్టుకుని నువ్వు ఇంట్లో నీ స్థానాన్ని కాపాడుకోగలవా?